ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ మరి విజయదశమి శుభాకాంక్షలు. మరి దసరా పండగ 2025వ సంవత్సరంలో రానే వచ్చింది. దసరా పండగ అనగానే కూడా 9 రోజులు నవరాత్రులు, అమ్మవారి నవరాత్రులు అంగరంగ వైభవంగా ఎంతో సంతోషంగా కన్నుల పండగగా కూడా మరి జరిపిస్తూ ఉంటారు. అదే కాకుండా ఈ 9 రోజులు ఎంతో నియమ నిష్ఠలతోటి కూడా అమ్మవారి మాలను ధరించి, భవానీ మాల మరి మాలను ధరించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో అమ్మవారు మనకు ప్రత్యక్షమవుతూ ఉంటారు. అలాగే ఆ అమ్మవారి ప్రత్యేకతలేంటి, మరి ఏ రోజు ఏ అవతారంలో అమ్మవారు మనకు దర్శనమిస్తూ ఉంటారు, అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి, అసలు పూజా విధానం ఎలా చేయాలి, చాలా మందికి తెలియక సతమతం అవుతూ ఉన్నారు కదా. మరి హిట్ టీవీ ప్రేక్షకుల కొరకు ఇవన్నీ కూడా వివరించడానికి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. అడిగి తెలుసుకుందామా? నమస్తే గురువు గారు. జై శివనారాయణ. మరి ఈ నవరాత్రుల్లో కూడా 8వ రోజు మరి అమ్మవారు భక్తులకి ఏ అవతారంలో దర్శనం ఇవ్వబోతున్నారు, అలాగే మరి 8వ రోజు అమ్మవారిని ఏ రంగు చీరలో మరి ఆమెకు వస్త్రాధరణ చేయాలి అంటారు, అదేవిధంగా పూజా విధానము, ఆమెకు సమర్పించుకునే ప్రసాదాలు, ఆమె ప్రత్యేకత ఎలా ఉండబోతుందంటారు? ఇకపోతే ఈ రోజున మనకి నవరాత్రుల్లో అసలు అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి ఘట్టం, ముఖ్యమైనటువంటి అందరికీ ఆహ్లాదకరం ఇచ్చేటువంటి విషయం. ఆ రోజున సరస్వతి దేవి అవతారం. ఆ రోజు పంచమి ఉంది. పంచమి సరస్వతి దేవి అవతారంతో ఉంటారు ఆవిడ. పంచమి ఉంది. పంచమి అయితే జ్ఞాన సరస్వతి అమ్మవారి అవతారంతో అమ్మవారు వెదజిల్లుతూ ఉంటారన్నమాట. ఆ రోజున వీణ పట్టుకొని ఉంటారు అమ్మవారు. అయితే జ్ఞాన సరస్వతి అమ్మవారి అవతారంతో ఉంటారు అమ్మవారు. అయితే ఆ అమ్మవారి దగ్గర మనకి ఏదైనా బాలరిష రోగాలు పిల్లలను, మైండ్ ఎదుగుదల లేకపోవటం, అలానే నత్తి లాంటి రావటం, ఇలాంటివి ఉంటాయి. అలానే మనలో కూడా చైతన్యం వస్తుంది. అంటే చదువు ఒకటే కాదు అమ్మవారు, మనం ఎదగడానికి కావాల్సినటువంటిది ప్రతిదీ కూడా తొలిమెట్టే. ఎలా అంటే మీరు ఇప్పుడు ఒక హోటల్ పెడతారు, నేర్చుకోవాల్సిందే కదా. హోటల్ తీసేసి ఒక కారు కొంటారు, నేర్చుకోవాల్సిందే కదా. ప్రతి దానిలోనూ అక్షరాభ్యాసం ఉంటుంది. ప్రతి రంగంలో కూడా అక్షరాభ్యాసం నుంచే వెళ్ళాలి. వీరందరూ కూడా అమ్మవారిని పూజించవచ్చు. అంటే నేను ఓన్లీ వానమాలు నేర్చుకునే దానికే సరస్వతి మాత పనికొస్తుంది కాదు. ప్రతి నిత్యము సరస్వతి మాతతో అవసరమే మనకి. నేర్చుకునే ప్రతి ఒక్కటి అమ్మవారు, సరస్వతి అమ్మవారి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకి ఏమీ రాదు, పెద్ద సముద్రం, మనకి ఈత రాదు అనుకొని అమ్మవారి యొక్క అమ్మవారి యొక్క కృపా కటాక్షాలతోనే మనం బాగుండాలి, కృపా కటాక్షాలు మనం ఈత కొట్టాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని పూజించుకుంటే మనలో ఉన్నటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి అమ్మవారిని పూజించుకునే విధానం వచ్చేసి ఎవరికైనా పిల్లలకి కావచ్చు, పెద్దలకు కావచ్చు, ఎవరైనా బయట అడుక్కునే వాళ్ళకి ఉంటే వారందరికీ కూడా ఆ రోజున ఏదైనా తినేటువంటి వస్తువులు దానం చేయడం, ఫ్రూట్స్ లాంటిది దానం చేయడం ద్వారా మంచి జరుగుతుంది. ఆ రోజు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం వెజిటేబుల్స్, ఫ్రూట్స్. అమ్మవారికి పెట్టే నైవేద్యం కూడా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ పెట్టడం ద్వారా అమ్మవారికి మంచి జరుగుతుంది. ఎందుకంటే ప్రకృతిలో ఉన్నటువంటి అమ్మి కూడా అమ్మవారికి సమర్పించుకోవాలి. అప్పుడే ఆవిడ కరుణిస్తుంది మనకి. ఏమి కూడా వండినటువంటి అమ్మవారికి పెట్టే అవసరం లేదు. డ్రై ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అమ్మవారి నైవేద్యం పెట్టాలి. ఇకపోతే అమ్మవారికి ఏదైనా శారీ పెట్టుకోవాలనుకుంటున్నాను, సరస్వతి మాతకి ఏదైనా చేయాలనుకుంటున్నాను అంటే గనక అమ్మవారికి అరవన్న పాయసం అని ఉంటుంది. అరవన్న పాయసం అంటే మీకు మనకి కట్టె పొంగల్ అంటారు కొన్ని ప్రాంతాల్లో కట్టె పొంగల్ అంటారు. అంటే పెసరపప్పు, బియ్యము కలిపి చేసేటువంటి దాన్ని మిరియాలు, జీలకర్ర అన్ని వేసి కలిపి చేస్తారు. ఈ నైవేద్యం అమ్మవారికి చాలా ప్రసిద్ధి. ఈ యొక్క రెమెడీకి దాదాపు ఒక 60-70 వేల రూపాయలు తీసుకోవచ్చు నేను. ఎందుకంటే కట్టె పొంగల్ అంటారు. ఈ రెమెడీకి నేను ఒక 60-70 వేల రూపాయలు తీసుకోవచ్చు. ఎందుకంటే చాలా గొప్ప విషయం అనమాట. ఆ నైవేద్యం పెట్టగానే అమ్మవారి యొక్క అనుగ్రహం మీ మీద ఉండిపోద్ది. అంతే. ఎందుకంటే ఆ నైవేద్యం పెట్టేశారు కాబట్టి ఇష్టమైన నైవేద్యం కదా, ఎవరికైనా ఇష్టమైంది పెడితే ఆటోమేటిక్ వాళ్ళు వైపు వచ్చేస్తారు. నైవేద్యం పెట్టేది ఎందుకు? అమ్మవారి అనుగ్రహం కావాలనే కదా. ఆ నైవేద్యం పెట్టగానే వీళ్ళ అనుగ్రహం వచ్చేస్తుంది. కాబట్టి అమ్మవారికి నైవేద్యం కట్టి పొంగల్ పెట్టుకుంటే ఆ రోజు ప్రసిద్ధి ఉంటుంది. అలానే వెజిటేబుల్స్, డ్రై ఫ్రూట్స్ కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అయితే మరొకటి, ఈ అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరు కూడా పొందవచ్చు. ఇలాగా మనం చేసేటువంటి ప్రతి క్రియలో కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది కాబట్టి ఈ రకంగా చేసుకోవచ్చు. అయితే ధూపం, అమ్మవారికి ఇష్టమైనది ధూపం.
ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా సాంబ్రాణి గుగ్గిలంతో పొగ వేయాలి. ఆ రోజున పొగ వేసేసి చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కూడా పొగ వేస్తే వారికి ముక్కులకి తగలకుండా పొగ వేయమన్నారు కదని చెప్పేసి పొగలో కూర్చోబెట్టకూడదు. జస్ట్ పొగ దూపం తీస్తే వారికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. వారిలో జ్ఞానానికి మరొకటి ఏంటంటే ఆ రోజున తేనె ఇస్వాకన్ ఉంటుంది, ఉత్తరేణి దంటు, ఉత్తరేణి దంటు గాని, వేప దంటు గాని, కరివేపాకు దంటు గాని వీటితో బ్రష్ చేసుకోవడం ద్వారా మనలో జ్ఞానం పెరుగుతుంది, అజ్ఞానం తొలగిపోతుంది. అలానే వీటితో పాటు ఎక్కడైనా అర్చకులు వారు కానీ, పంతులు గారు కానీ, అయ్యవారు కానీ ఎవరైనా ఆలయాల్లో ఉంటే తేనె ఇలాంటి దంటు ఏదైనా ఉంటే తీసుకెళ్లి అక్కడ అమ్మవారి దగ్గర పాదాల చెంతన పెట్టి అది మనం తీసుకొచ్చిన తర్వాత ఓం నమో మాత్రేన నమః ఓం నమో మాత్రేయ నమః అని నాలుగు మీద రాయించుకోవాలి. ఎంత పెద్ద వయసు వచ్చినా సరే, 90 సంవత్సరాలు ఉండినా సరే వాళ్ళు రాయించుకోవచ్చు. అలా మనకు మనమైనా రాసుకోవచ్చు. అలా రాయడం ద్వారా మనలో కొత్త చైతన్యానికి ఒరవడి సృష్టిస్తాం అన్నమాట. మనలో తెలియనటువంటి ఆహ్లాదకరాన్ని వెళ్ళిపోతాం. కాబట్టి ఆ సరస్సు మాత చాలా గొప్పగా ఉంటారు. కాబట్టి ఆ రోజున ఇలాంటి చేసుకొని అదృష్టవంతులు వచ్చి మన వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.